నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కమ్ ప్రీ మ్యారిటల్ కోచింగ్ కౌన్సిలర్ శివగణేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్? అసలు ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ అంటే ఏంటి? మేడం, ఈరోజు ఈ జెన్జీ జనరేషన్లో జనరల్గా ఏమైపోతుందంటే అండర్స్టాండింగ్ కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫేస్ జనరేషన్లో ఏంటంటే క్విక్ డెసిషన్స్, క్విక్ సొల్యూషన్స్ ఏదైనా సరే విదిన్ మినిట్స్, విదిన్ సెకండ్స్ అయిపోవాలి. సో అలాంటి టెక్నాలజీలో చాలా రిజల్ట్స్ వస్తున్నాయి, అయిపోతూ ఉన్నాయి. సో కమింగ్ టు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, ఈ డెసిషన్స్ అనేవి కొంచెం టైం తీసుకొని ఇద్దరు అర్థం చేసుకున్న తర్వాత మధ్యలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి, ఎన్నో మంచి విషయాలు, ఎన్నో బాధ కలిగించే విషయాలు. సో ఇవన్నీ అడాప్ట్ చేసుకొని అయినా సరే మేము పెళ్ళి చేసుకుందాము అని ఒక డెసిషన్కి వస్తే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వాల్యూ యాడెడ్ అయ్యి వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు వెదర్ దేర్ మ్యారేజ్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఆర్ నాట్. సో మంచి చెడులు ఆ రిలేషన్లో ఏవైతే అంటే మీరు పెళ్లికి ముందు వాళ్ళకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి అంటే, ఇంతకు ముందు మన మిలీనియర్స్ అనేవారు, జెన్జీ కాకుండా మిలీనియర్స్, వీళ్ళకన్నా ముందు ఉన్నవారు, వీళ్ళు అసలు బయటకు వెళ్ళి కలవటం ఇవన్నీ కూడా పెద్ద తప్పుగా ఉండేది. ఇప్పుడు అలా కలవాలి అంటున్నారా? లేదంటే దానికి వ్యతిరేకమా మీరు? లేదు, 100% కలవాలి. ఇంతకుముందు జనరేషన్ ఏంటి అంటే ఇన్ని ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇన్ని యాప్స్ కానీ, ఇంత ఫోన్ అవైలబిలిటీ కానీ, ఇంత ఆన్లైన్ అవైలబిలిటీ కానీ, వాట్ ఎవర్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ మనం రీచ్ అయ్యేవాళ్ళం కాదు. ద ఓన్లీ మీడియా వాజ్ ఫోన్ ఉండేది, SMS మెసేజెస్ ఉండేవి, మెయిల్స్ కూడా వెరీ ఫ్యూ. ఒక 2000 తర్వాతే మనకు మెయిల్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. సో వాట్ ఎవర్ ఇన్ దట్ మోడ్లో మనకు అంత అడాప్టబిలిటీ లేదు కాబట్టి వెస్టర్న్ కల్చర్ కూడా సో చాలా లిమిటెడ్గా మెయిల్స్ కూడా ఏదో మనం దీంట్లో అఫీషియల్ గా యూజ్ చేసేవాళ్ళు. నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ అఫీషియల్ గా యూజ్ చేయటమే తప్ప చేతిలో ఇన్ఫర్మేషన్ అనేది అప్పట్లో ఉండేది అంత ఈజీ యాక్సెసిబిలిటీ అనేది లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి చూసుకోవటం, మాన్యువల్ ఎంక్వైరీ చేసి ఇంటి పక్కన వాళ్ళని కానీ, చుట్టాల ద్వారా తెలిస్తే చుట్టాల ద్వారా ఎంక్వైరీ కానీ, ఎనీ వెల్ విషర్స్ ఆ సొసైటీలో కానీ, ఆ కమ్యూనిటీలో కానీ ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాత చాలా స్టెప్స్ ఉండేవి ఇంతకుముందు. సో మల్టిపుల్ వేరియస్ వెరిఫికేషన్స్, ఎంక్వైరీస్ తర్వాత పేరెంట్స్ కమ్ ఫర్ వన్ డెసిషన్. దెన్ దే యూస్ టు షేర్ ద నెంబర్స్ ఆఫ్ ద కపుల్స్. అది షేరింగ్ నెంబర్స్ అనేది కూడా చాలా లిమిటెడ్ ఫ్యామిలీస్లోనే. సో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని పాజిటివ్ ఉంటే అన్నీ ఓకే అయితే ముందుకెళ్ళేవాళ్ళు. మంచో చెడో అయినా సరే పేరెంట్స్ చెప్తే విని సర్దుకుపోయే మెంటాలిటీ కొంచెం ఉండింది కాబట్టి కొంచెం డివోర్స్ ఇష్యూస్ అనేది కొంచెం మినిమైజ్గా ఉన్నాయి. లేవని కాదు, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, బట్ అప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అగ్రెసివ్గా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఓకే. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వటం ఎట్లా? వాళ్ళకి ఏంటి సెషన్స్ ఏమైనా ఉంటాయా? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పే ముందు నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది డిస్క్రైబ్ చేస్తాను ఒకసారి. వాట్ ఈస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్? ఈ రోజుల్లో చాలా రిగరస్గా డైవర్స్ ఇష్యూస్ ఎందుకు వస్తా ఉన్నాయి? మీరు ఇందాకలా అడిగారు కంపాటబిలిటీ. పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి భార్యాభర్త, వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి వాళ్ళు ఏదైనా, ఎందుకంటే ఏ మంచి ఫ్యామిలీలోనైనా సరే యాజ్ ఐ సెడ్ గొడవలు 100% ఉంటాయి. గొడవలు లేని కాపురాలు 100% సక్సెస్ఫుల్గా ఉండవు, అలా ఎవరి జీవితంలో ఉండవు. సో ఏ ఫ్యామిలీలోనైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అప్పుడప్పుడు గొడవ పడతారు, అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటారు. సో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మెనీ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ పెళ్ళికి ముందు ఒక అవేర్నెస్ సెషన్ లాగా వాళ్ళకి మల్టిపుల్ టాస్క్స్ అనేవి ఇచ్చి వాళ్ళని అర్థం చేపిస్తానికి ఒక మాడ్యూల్ లాగా క్రియేట్ చేసి మేము అనుకున్నాం. ఎందుకు నాకు ఆలోచన వచ్చింది అంటే, సో యాజ్ ఏ అడ్వకేట్గా నేను మంత్లీ ఒక 4-5 డివోర్స్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాను. సో చూస్తూ ఉంటే చాలామందికి చాలా చిన్న చిన్న ఇష్యూస్ యాక్చువల్గా డైవోర్స్ ఓడుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకమ్మా ఇలా అని మేము చెప్తే దే విల్ గో. దే డోంట్ స్టాప్ ఫర్ గోయింగ్ ఫర్ డైవర్స్, దే గో టు అదర్ లాయర్.
వేరే లాయర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే వేరే వాళ్ళది దట్ ఈస్ దేర్ విష్ వెళ్ళొచ్చు. మనం ఈ రోజుల్లో మంచి ఎంత చెప్తే అంత వెక్కట్లేదు. సో అవును. చెడు అనేది పబ్లిక్‌లోకి తొందరగా వెళ్ళిపోతా ఉంది. యెస్, నేను నీకు డైవర్స్ ఇస్తా అంటే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ నా దగ్గరికి రాంగానే. హ్మ్. లేదు ఎందుకు సర్దుకుపోవచ్చు అంటే ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్. హ్మ్. సో ఇవన్నీ అసలుకి ఎందుకు వస్తున్నాయి, మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ అంటే కొంతమంది చెప్తారు మాది 8 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం, 10 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము, సో లాంగ్ రిలేషన్షిప్ అయినా సరే 1 ఇయర్ అయిన తర్వాత మాకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే మీరు ఈ 10 ఇయర్స్లో ఏం చూశారు, ఏం తెలుసుకున్నారు? సో 10 ఇయర్స్ బ్యాక్ అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండి మీరు ఈ 1 ఇయర్లోనే డివోర్స్ తీసుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటి? హ్మ్. చూసుకుంటే ఈ పెద్ద మెయిన్ రీజన్ ఏమి ఉండదు, అన్ని సిల్లీ రీజన్సే ఉంటాయి. ఇవన్నీ అవేర్నెస్ పాయింట్స్ కింద మాకు వచ్చే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నోట్ చేసుకొని ఇవి మన పబ్లిక్కి అవసరము, సో సమాజానికి ఉపయోగపడే కాబట్టి. సో వెస్టర్న్ కంట్రీస్లో చాలా అగ్రెసివ్గా ఉంది. ప్రీనప్స్ అంటారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, రిలేషన్షిప్ గైడెన్స్, రిలేషన్షిప్ కౌన్సిలింగ్ థెరపీస్, వాట్ ఎవర్ నేమ్ యూ పుట్ ఇట్, బట్ దే గివ్. ఇప్పుడు మన ఇండియాలో కూడా అంటే హిందూ రిలీజియన్లో కౌన్సిలింగ్ అనేది కొంచెం అరుదుగా అనిపిస్తుంది. బట్ ముస్లిం కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో చర్చ్ బిఫోర్ మ్యారేజ్ చర్చెస్లో కానీ మాస్క్లో కానీ ఇది కౌన్సిల్ హ్మ్. ఎలా ఉండాలి ఏంటి ఇది అని. అంటే ఇంతకుముందు తెలుగు వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మలు, మేనత్తలు, ఆ ఇంట్లో పేరెంట్స్ పెళ్ళైన తర్వాత అమ్మాయికి చెప్పాల్సినవి, అబ్బాయికి చెప్పాల్సినవి పెళ్ళికి ముందు ఏవో ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పించి, ఇదిగో ఇట్లా చేసినావు పెళ్లి కాకపోతే పెళ్ళైన తర్వాత ఇట్లా చేయడానికి లేదు. ఇదిగో ఇట్లా పొద్దున్నే అమ్మాయి ఫాస్ట్ గా లేవాలి. లేదు నువ్వు రాత్రి అర్ధరాత్రి వరకు నువ్వు అబ్బాయి ఇట్లా తిరిగితే పెళ్ళైన తర్వాత ఎట్లా? ఇట్లా అని చెప్పి కొంచెం కంపారిజన్ అప్పుడేమో దాన్ని భూతద్దంలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ కౌన్సెలింగ్ అనేది బయట నుంచి తీసుకోవాల్సొస్తుంది. ఎస్, సో, ఇది ఎంత వరకు హెల్ప్ అవుతుంది? 100%. ఏదైనా ఇంట్లో వాళ్ళు మనకి చెప్తే మ్యాక్సిమం మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. హ్మ్. అది మన మైండ్కి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. సో ఏదైనా ఒక ప్రొఫెషనల్గా అందులో ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఒక సొల్యూషన్ కనుక తీసుకోగలిగితే మన మైండ్ ఇంకా మన బిహేవియర్లో అంటే మన మైండ్ మెంటల్గా మన హార్ట్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అంటే దీనికి ముందు అవేర్‌నెస్ అండ్ రెడీనెస్ కూడా 2 అవసరం అంటారా మ్యారేజ్‌కి? 100% అవసరం. ఈ రోజుల్లో ఇంకా అవసరం. ఎందుకు అంటే ఎవరిని తప్పు పడటానికి లేదు. యాజ్ ట్రెండ్ ఈస్ చేంజింగ్, పబ్లిక్ కూడా చేంజ్ అవ్వాలి, అవుతున్నారు. దట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ ఆల్వేస్. బట్ ఇక్కడ చిన్న చిన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమొస్తా ఉన్నాయంటే తర్వాత జరిగే కాంప్లికేషన్స్‌లో ఎలా అడ్జస్ట్ కావాలి ఏంటి? ఇప్పుడు కపుల్స్ ఇద్దరు వర్కింగ్ ఉమెన్ ఉంటారు. ఎవరు ఏ పనులు షేర్ చేసుకోవాలి, ఎవరు ఏ టైంకెళ్ళాలి, ఎవరు పిల్లల్ని దింపాలి, ఎవరు తీసుకొని రావాలి, ఎవరు తినిపియాలి, ఎవరు కాఫీ పెట్టాలి, ఎవరు టీ పెట్టాలి. సో వెరీ మైనర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇన్ ఎందుకు ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యాయంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, ఇండివిజువాలిటీ వచ్చేసింది. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్, ఎవ్రీబడి ఆర్ వర్కింగ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయి. సో వీటన్నిటికీ ఈ ఎలా చేంజ్ అవుతున్నాయో మన బిహేవియర్‌లో కూడా చేంజెస్ తెచ్చుకొని మన రెగ్యులర్ ఫ్యామిలీ వాల్యూస్‌లో యాడ్ చేసుకొని మనం నేర్చుకోగలిగితే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాము. ప్లస్ ఇట్ విల్ బి ఎ సక్సెస్‌ఫుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఐ ఫీల్ సో. సో అవన్నీ ఎలా చేయాలి ఏంటి? కొన్ని ప్రాక్టికల్ సిట్యుయేషన్స్ మేము చూసినవి వాళ్ళకి చెప్పి ఇలా ఉంటే ఏం చేస్తారు? అలా అయితే ఎలా? సో కొన్ని అనుకోని సిట్యుయేషన్స్ ఎదురవుతాయి మీ లైఫ్‌లో. ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ కావచ్చు, మెంటల్‌గా స్ట్రెస్ అయ్యే సిట్యుయేషన్స్, మెడికల్ సిట్యుయేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఎవరి ఇళ్ళ సైడ్ నుంచి ఎవరి నుంచైనా కావచ్చు. సో మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్, లేకపోతే బయట నుంచి ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ కావచ్చు, ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే వైఫ్‌కి హస్బెండ్, హస్బెండ్‌కి వైఫ్ ఇద్దరు కలిసి ఎలా ఉండాలి? ఎలా మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా ప్రోగ్రెస్ చేయాలి? సో ఇవన్నీ మేము ఎక్స్‌పీరియన్స్‌తో మేము వాళ్ళకి చెప్తాం. చెప్పినప్పుడు ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు ఊహించుకుంటారు. అరే నిజంగా ఇలా అయితే ఎలా? ఏంటి? ఏం చేయొచ్చు మనం అని. సో ఇవన్నీ క్వెషన్స్ ఎవరు అడగరు కాబట్టి వాళ్ళకి కూడా దే ట్రై టు రియలైజ్. నిజంగా ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే పలానా దగ్గరికెళ్ళాను, ఆయన అలా చెప్పారు కదా! ఇలా చేస్తే బాగుండేది. సరే నేను సారీ చెప్తే బాగుండేది. ఎంతోమంది ఫీల్ అవుతారు డివోర్స్ అయిపోయిన తర్వాత, ఆ మూమెంట్‌లో నేను సారీ చెప్పుంటే ఈరోజు నాకు డివోర్స్ వచ్చేది కాదు కదా అని. అంటే నా హ్మ్. దగ్గరకొచ్చి బాధపడే ఇష్యూస్ అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా చూస్తా ఉంటుందా సార్? ఉంటాం. అంటే యాక్చువల్లీ మనకి డివోర్స్ కేసెస్ అనేవి మాక్సిమం కోర్ట్‌లోని ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లా లాగేస్తూ ఉంటారు.
సో ఈ టైంలో వాళ్ళకి నిజంగానే ఆ రిగ్రెట్ ఫీల్ ఉంటుందంటారా? 100% ఉంటుంది మేడం. ఎందుకంటే ఎవరికైనా సరే మ్యారేజ్ అనేది లైఫ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనుకోండి. లైఫ్‌లో ఒక సక్సెస్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ స్టేబుల్‌గా ఉన్న తర్వాత ఎనీ హ్యూమన్ బీయింగ్ అది మ్యారేజే అంట. ఎందుకంటే 2 డిఫరెంట్ సోల్స్ ఫ్రమ్ 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ దే కమ్ టుగెదర్ అండ్ లివ్ ఇన్ వన్ ఫ్యామిలీ. సో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ గానియండి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గానియండి, ఇద్దరు ఒకటే దగ్గరకొచ్చి ఉండి సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ వాల్యూస్ నేర్పించే అవి యాక్చువల్‌గా. అంటే అవును. హ్యాపీగా ఉండాలనే మనం ఎండ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ వచ్చేసరికి ఇంకొంచెం ఎమోషనల్ వాల్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి హస్బెండ్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. వైఫ్ కూడా గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. సో ఆ చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్జస్ట్‌మెంట్స్‌ని మనం పాజిటివ్ వేలో వాళ్ళకి చెప్పి సో ఫర్దర్ కాంప్లికేషన్స్‌ని ఎలా తగ్గించుకోవాలో ఆ రియలైజేషన్ ఉంటుంది. 100% యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళకైతాయి అని తెలీదు కదా! మనం హ్మ్. చెప్పినప్పుడు అది ఇలా చేస్తే అయిపోతుంది. యూ బెటర్ సే నేను కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలామంది క్లయింట్స్ చెప్తా. గో అండ్ సే సారీ టు యువర్ వైఫ్. వస్తే మెయిల్ వస్తే, ఫీమేల్ వస్తే యూ సే సారీ టు యువర్ హస్బెండ్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? నువ్వు నీ భార్యకే చెప్పావు, భర్తకే చెప్పావు. సో వాటెవర్ వన్ సారీ మేక్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ యూ. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్‌ఫాక్ట్. సో ఆ సారీ ఎప్పుడు చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? సో ఇలా మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా చెప్తే ప్రాబ్లమ్ అనేది రాదసలు. ఓకే. సో 5% ఇష్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్. అవి ఎవ్వరం ఆపలేము. బట్ 95% ఫ్యామిలీస్ అయితే సేవ్ అయితాయి కదా! ఓకే. సో దట్స్ వాట్ ఓకే మేము అందుకే సార్. స్టార్ట్ చేసాం. థాంక్ యూ సార్. యాహ్!